ఢిల్లీలో పొత్తు విషయంలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ద్వారాలు తెరిచే ఉన్నా ఆపు పార్టీ పట్టించుకోవటం లేదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారని ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాహుల్. దీనికి కౌంటర్ ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్. రాహుల్ కు ట్వీట్లు చేయటంపై ఉన్న శ్రద్ధ పొత్తుపై లేదని తీవ్రంగా విమర్శించారు. మోడీ, అమిత్ షాలను ఓడించడమే లక్ష్యం అంటున్న రాహుల్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే వారితో కలవాలన్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ కాంగ్రెస్ మరో నిర్ణయాత్మక అవుతుందని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఏటా 2 బడ్జెట్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఒకటి సాధారణ బడ్జెట్ కాగా మరొకటి వ్యవసాయంపై ఉంటుందని అన్నారు. దేశంలో రైతుల కోసం ప్రవేశపెట్టే పథకాలు, కేటాయింపులు అన్నీ బడ్జెట్ ద్వారానే జరుగుతాయని స్పష్టం చేశారు. चुनाव जीतने के एकदम बाद फिर से 2 बजट होंगे। एक नेशनल बजट होगा मगर दूसरा रेलवे बजट नहीं होगा, दूसरा किसानों का बजट होगा। और शुरुआत में ही आपकी सरकार, कांग्रेस पार्टी की सरकार आपको बता देगी कि इस साल किसानों के लिए हमारा यह प्लान है। आपकी एमएसपी इतनी बढ़ाई जाएगी, आपका कर्जा इतना माफ होगा, इतना आपको बीमा का पैसा मिलेगा, इतना आपको बोनस मिलेगा, इतने फूड प्रोसेसिंग फैक्ट्रियां लगाएंगे, इतने फूड पार्क लगेंगे, दूध का दूध, पानी का पानी शुरुआत में ही हम करके दिखा देंगे। खत्म। ప్రధాని మోడీ 5 ఏళ్ల పాలనలో అచ్చే దిన్ రాలేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పైగా ఎన్డీఏ సర్కారు దెబ్బలకు జనం విలవిలలాడిపోయారని విమర్శించారు. చౌకీదారని చెప్పుకుంటున్న మోడీ దేశంలోని చిరు వ్యాపారులందరినీ బదనాం చేశారన్నారు రాహుల్. 5 साल पहले नारा होता था अच्छे दिन आएंगे। मोदी जी कहते थे अच्छे दिन, जनता कहती थी आएंगे। अब जनता कहती है चौकीदार। किसी से भी पूछो, कहीं भी जाके बस चौकीदार बोलो, झट जवाब मिलता है चोर है। मगर हिंदुस्तान के सब चौकीदार चोर नहीं है, वो ईमानदार है। एक चौकीदार ने सबको बदनाम कर रखा है। యూపీలోని రాంపూర్ లోక్సభ ఎన్నికల్లో మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రాంపూర్ అభ్యర్థి అజం ఖాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అభ్యర్థి జయప్రదపై నోరు పారేసుకున్నారు. ఆమె అసలు రూపాన్ని పసిగట్టడానికి మీకు 17 ఏళ్లు పడితే తనకు 17 రోజులు పట్టిందంటూ తిట్టిపోశారు. అజం ఖాన్ విమర్శలపై జయప్రద మండిపడ్డారు. సోదరుడుగా భావిస్తే ఆయన ఇంతకు దిగజారేడేమిటని, ఇక ఎంతమాత్రం ఉపేక్షించనని వార్నింగ్ ఇచ్చారు. యూపీలోని రాంపూర్ లోక్సభ ఎన్నికల్లో మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రాంపూర్ అభ్యర్థి అజం ఖాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అభ్యర్థి జయప్రదపై నోరు పారేసుకున్నారు. ఆమె అసలు రూపాన్ని పసిగట్టడానికి మీకు 17 ఏళ్లు పడితే తనకు 17 రోజులు పట్టిందంటూ తిట్టిపోశారు. అజం ఖాన్ విమర్శలపై జయప్రద మండిపడ్డారు. సోదరుడిగా భావిస్తే ఆయన ఇంతకు దిగజారేడేమిటని, ఇక ఎంతమాత్రం ఉపేక్షించరని వార్నింగ్ ఇచ్చారు. कि इनके नीचे का जो अंडरवेयर है वो खाकी रंग का है। मैं 17 दिन में पहचान, आपको पहचानने में 17 बरस लगे। आपको याद होगा कि 2009 में उन्हीं के पार्टी में मैं प्रत्याशी थी और पार्टी में होते हुए भी पार्टी के जो और अखिलेश
कोई मुझे समर्थन नहीं किया था जब मेरे ऊपर इस तरह की टिप्पणी। आजम खान साहब को ये आदत है, आदत से मजबूर है ये। अगर ये नहीं करता है तो ये नई बात होगी, लेकिन बात ये है कि इसका स्तर किस तरह का गिर गया है कि ये संविधान को, लोकतंत्र के ऊपर दर्जा उड़ा रहे, कि ये कभी सुधरेगा नहीं है। कि मैं एक महिला को, हम लोग इसको रिपीट भी नहीं कर सकते, इसको वापस हम ये टिप्पणी किया करके हम मुंह से बोल भी नहीं सकते हैं। उस तरह की जबान इन्होंने इस्तेमाल किया है इस बार, तो मतलब हद पार कर दिया। अब मेरा क्षमता खत्म, अब मेरे लिए वो कभी भी भाई नहीं है, कुछ भी नहीं है। బీఎస్పీ అధినేత్రి మాయావతిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రచార నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత, జాతి, కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కారణంగా ఆమెపై 2 రోజుల పాటు ప్రచార నిషేధాన్ని విధించింది ఈసీ. ఇది ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. అయితే తనపై ప్రచార నిషేధం విధించడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోడీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. తనపై ప్రచార నిషేధం విధించిన రోజును ఆమె చీకటి రోజుగా అభివర్ణించారు. परंतु यहाँ भारत निर्वाचन आयोग द्वारा एक ऐसा अभूतपूर्व आदेश पारित किया गया है जिसके तहत संविधान में दिए गए इन मूलभूत अधिकारों से मुझे पूर्ण रूप से गलत आधारों पर बगैर किसी सुनवाई के असंवैधानिक तरीके से तथा क्रूरता पूर्वक वंचित कर दिया गया है। यह आदेश भारत निर्वाचन आयोग के इतिहास में हमेशा के लिए काला दिवस के रूप అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనపైన ఎన్నికల ప్రచార నిషేధం విధించింది. యోగిపై 72 గంటల పాటు ప్రచార నిషేధం విధించింది ఈసీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ఈసీ వాదన. ఆయన భారత ఆర్మీని మోడీ సేనగా అభివర్ణించారని, ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందు కిందకే వస్తుందని ఈసీ అభిప్రాయపడింది. అందుకే ఆయనపై 3 రోజుల పాటు ప్రచార నిషేధం విధించింది ఈసీ. బీజేపీ నేత, కేంద్ర మంత్రి మేనకా గాంధీకి సైతం కేంద్ర ఎన్నికల సంఘం ఝలకిచ్చింది. ఆమెపై 2 రోజుల ప్రచార నిషేధం విధించింది. అంటే ఆమె ఇవాళ, రేపు ఎన్నికల ప్రచారం చేయరాదు. బీజేపీకి ఓటు వేయకపోతే ఉద్యోగాలు రావు అని ఆమె ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఈసీ చెబుతోంది. అందుకే ఆమెపై ప్రచార నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్వాదీ నేత ఆజం ఖాన్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఆజం ఖాన్ కు 3 రోజుల పాటు ప్రచారంలో పాల్గొనడం, రోడ్ షోలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడంపై నిషేధం విధించింది. జయప్రదను తాను రాజకీయాల్లోనికి తీసుకువస్తే ఆమె ఖాకీ అండర్వేర్ వేసుకున్నదంటూ ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆజం ఖాన్ విషయంలో ములాయం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ములాయం సింగ్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సుష్మా స్వరాజ్. కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ తీవ్రంగా గాయపడ్డారు. ఓ గుడిలో మొక్కు తీర్చుకుంటుండగా ప్రమాదం జరిగింది. దాంతో ఆయన తలకు 6 కుట్లు పడ్డాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగే తులాభారంలో శశి థరూర్ పాల్గొన్నప్పుడు ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి బరువుకు సరితూగే విలువైన కానుకలు తన ఆరాధ్య దైవానికి సమర్పించుకోవటాన్ని తులాభారంగా చెబుతారు. ఇందులో భాగంగా కొంటలో శశి థరూర్ కూర్చొని ఉండగా పొరపాటున ఆ కాంట తెగి ఆయన తలపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయానికి కుట్లు వేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయనకు సూచించారు. యూపీ పోలీసుల సమయస్ఫూర్తి ఒక కుటుంబం నిండు ప్రాణాలు రక్షించింది.
ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న యూపీ పోలీసులకు వేగంగా మంటలు విరజిమ్ముతూ దూసుకెళ్తున్న ఒక బైక్ కనిపించింది. బైక్ పై దంపతులతో పాటు వారి కుమారుడు ఉన్నారు. అయితే బైక్ కింది భాగంలో మంటలు చెలరేగడంతో వారు గుర్తించకుండా అలాగే వెళుతున్నారు. దూరం నుంచే ప్రమాదం పసిగట్టిన పోలీసులు వారిని జీపుతో చేజ్ చేశారు. బైక్ వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయని బైకర్ను హెచ్చరిస్తూ వారి బండిని ఆపారు. అంతేకాదు పోలీసులు వెంటనే దంపతులను వారి కుమారుణ్ణి మంటల్లో కాలిపోతున్న బైక్ నుంచి దూరంగా తీసుకువెళ్లి కాపాడారు. దీంతో గండం గట్టెక్కింది. ఈ మొత్తం ఘటనను సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసి యూపీ పోలీసులు ట్విట్టర్లో పెట్టారు. దీంతో పోలీసులు తీసుకున్న చొరవపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు యూపీ డీజీపీ సైతం పోలీసుల సాహసాన్ని కొనియాడుతూ ట్వీట్ చేయటం విశేషం.